హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పలు జిల్లాల్లో నమోదవుతాయి. భారీగా గాలిదుమ్ములు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజలందరూ, రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, అదేవిధంగా మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల మీద అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా గాలిదుమ్ములు ఉండే అవకాశాలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గత 2 రోజులతో పోలిస్తే ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.